హాయ్ ఆస్పిరెంట్స్. సో వెల్కమ్ టు ద మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ప్రిపరేషన్ ఎలా ఉంది? సో చాలామంది క్యాలెండర్ పైన చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, బట్ తన ప్రిపరేషన్ పక్కన పెట్టారు. కొంతమంది ఇంకా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి వెళ్తూ ఉన్నారు. సో అలా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి వెళ్ళే వాళ్ళకి ఎట్ ది సేమ్ టైం సడన్గా ఒకవేళ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి అనౌన్స్మెంట్ కానీ వచ్చిందంటే తక్కువ టైంలో ది బెస్ట్ సబ్జెక్ట్ మీకు ఇవ్వాలనే థాట్తో రెడీ చేసిందే ఈ బుక్ అండి. ఏపీ హిస్టరీకి సంబంధించి టోటల్ కంటెంట్ అంతటిని కూడా మీకు మైండ్ మ్యాప్స్లో నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ బుక్ చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు. నాకు వాట్సాప్లో చాలామంది మెసేజ్ చేశారు ఎక్సలెంట్గా ఉందని. సో అంటే నేను ఇక్కడ మీకు చెప్పేది ఒకటి, గ్రూప్ 2కి సంబంధించి, అంటే ఎస్పెషల్లీ గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 2. సో పేపర్ 2లో ఉన్నటువంటి ఏపీ హిస్టరీ మరియు ఇండియన్ పాలిటీ, సో ఈ రెండింటికి సంబంధించి టోటల్ అంటే సెకండ్ పేపర్ అంతా కూడా మీకు మైండ్ మ్యాప్స్లో కన్వర్ట్ అయిపోయిందండి. సో అంటే సెకండ్ పేపర్ని మీరు విత్ ఇన్ డేస్లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఏపీ హిస్టరీ అవ్వచ్చు, అట్ ది సేమ్ టైం ఇండియన్ పాలిటీ అవ్వచ్చు. సో దీనికి సంబంధించిన లింక్, స్టోర్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. డైరెక్ట్గా అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే స్పెసిమెన్ కాపీ అడుగుతున్నారు. స్పెసిమెన్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో జస్ట్ ఒక ఫ్యూ కాపీస్. లేదా మీకు ఇంకా కావాలంటే మీకు స్టోర్లో కూడా నేను ఆల్రెడీ ఫ్రీ బుక్స్ అనేవి పెట్టానండి. సో అవి మీరు డౌన్లోడ్ చేసుకుంటే కంటెంట్ ఎలా ఉంటుందనేది మీకు తెలిసిపోతుంది. ఇంకా ఎక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే జస్ట్ ఏపీ హిస్టరీకి సంబంధించి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వగలం, సో దీంట్లో ఉండే కంటెంట్ ఏంటనేది నేను ఒకసారి ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అంటే జస్ట్ ఒక టాపిక్ పైన. సో దీని గురించి నెక్స్ట్ మనం లైవ్కి వెళ్దాం అనుకున్నాం కదా, ఆ లైవ్లో నేను కంప్లీట్గా మీకు అప్డేట్ ఏంటనేది నేను మీకు ఇస్తాను. సో ఒకవేళ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకసారి మనం టాపిక్లోకి వెళ్దాం, అసలు ఏంటి అనేది. సో మనం ఒక టాపిక్ గురించి చెప్తా ఉన్నా. సో దాంట్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మరియు దీని నుంచి ఖచ్చితంగా ఒక బిట్టు వచ్చే అవకాశం ఉండే టాపిక్ అండి ఇది. సో ఖచ్చితంగా ఒకటి రావచ్చు, వచ్చే అవకాశం అనేది ఉంది. అదేంటంటే సో ఆంధ్ర శబ్దం. సో ఆంధ్ర శబ్దము మరియు ఆంధ్ర జాతి మరియు ఆంధ్ర ఈ ఓడి యొక్క ప్రస్తావన. ఈ ఆంధ్ర పదం అనేది ఒక భాషగా ఎప్పుడు ప్రస్తావించబడింది అంటే చూడండి, వర్డ్ ఒకటే, డిఫరెంట్ కేటగిరీస్లో దాన్ని మనం మెన్షన్ చేసి చదువుకోవాల్సి వస్తుంది. సో ఈ వీడికి సంబంధించిన ప్రతి కంటెంట్ కూడా ఈ విధంగానే చార్ట్లోనే నేను మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆంధ్ర అనే శబ్దం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, సో జాతిపరంగా ఎలా ఉంది, అంటే ఎక్కడ వాడబడింది, దాని యొక్క ప్రస్తావన ఎలా ఉంది, మరియు ఆంధ్ర పదం అనేది ఒక పూర్తిగా ఒక భాష అనే ఒక ప్రస్తావన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో దీనిపైన ఈరోజు నేను మీకు ఒక వీడియో అనేది నేను మీకు ప్రజెంట్ చేస్తున్నా. సో టోటల్ బుక్ అంతా కూడా ఇలానే ఉంటుందండి. కొత్తగా ఎవరైనా ఒకవేళ వీడియో చూస్తున్నట్లయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా నుంచి మీకు అప్డేట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. నేను కూడా దానికి తగ్గట్టుగానే నేను ప్లాన్ కూడా చేస్తున్నా. ఒకసారి లెక్చర్లోకి వెళ్దాం, అసలు ఏంటి ఆంధ్ర శబ్దం కోసం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ చార్ట్లో చూడండి, భారతదేశ ప్రజలలో అతి ప్రాచీనమైన జాతులలో ఆంధ్రులు ఒకరు. సో ప్రాచీనమైన జాతులలో ఆంధ్రులు ఒకరు. సో ఏంటా జాతులు ఏంటంటే మనం నెక్స్ట్ చార్ట్స్లో మనం డిస్కస్ చేద్దాం. సో ప్రాచీన జాతుల్లో వీళ్ళు ఒకరని చెప్పుకున్నాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళు ఆ శబ్దం జాతి పరంగా, దేశపరంగా, భాషాపరంగా అతి ప్రాచీనమైనది. అంటే ప్రాచీన జాతుల్లో ఒకరు అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనం చెప్పినటువంటి జాతి అవ్వచ్చు, లేదా దేశ అవ్వచ్చు, లేదా భాష పరంగా ఆంధ్ర అనే వర్డ్ అనేది, అంటే ఈ వర్డ్ అనేది చాలా ప్రాచీనమైనది. సో మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఈ బారో ప్రకారం, అంటే ఈ ప్రొఫెసర్ బేస్ చేసుకుని ఇతను చెప్పే అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ చూడండి, అంద అనే ఒక ప్రాకృతిక పదంని సాంస్కృతికీకరణ వలన ఈ ఆంధ్ర అనే పదాలు వచ్చాయనేది అతను అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో దీంట్లో ప్రాచీనమైనది ఏదంటే ఆంధ్ర, అంటే ఫస్ట్ ఉన్నటువంటి వర్డ్ ప్రాచీనమైనదని చెప్పారు. సో దీని తర్వాత ఆంధ్ర అనే వర్డ్ అనేది అక్కడ వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆంధ్ర అనే శబ్దం మొదటిగా జాతివాచకంగా ఉపయోగించబడింది. సో ఏ వాచకంగా అంటే ఒక జాతి వాచకంగా ఉపయోగించబడింది. సో జాతి వాచకంగా అని చెప్పాం కాబట్టి ఇక్కడ చూడండి, ఆంధ్ర అనేది ఒక జాతిగా ఎక్కడెక్కడ ప్రస్తావించబడింది. సో మనకి బిట్స్ వచ్చే అవకాశం అనేది దీని నుంచే ఉంటుంది. 1 by 1 మనం చూద్దాం. ఈ చార్ట్కి వచ్చేటప్పటికి ఆంధ్ర జాతి, సో దీని యొక్క ప్రస్తావన మొట్టమొదటిగా ఎక్కడ ఉంది అంటే ఋగ్వేదంలో ఉందండి. సో ఋగ్వేదంలో అతిరేయ బ్రాహ్మణంలో సో వీడి యొక్క ప్రస్తావన అనేది ఉంది. ఆంధ్ర అనేది ఒక జాతి అని మొదటి ప్రస్తావన ఎక్కడ ఉందంటే ఋగ్వేదంలో. సో దానిలో ఉన్నటువంటి అతిరేయ బ్రాహ్మణం, సో దీనిలో ఉంది. సో ఏంటని ఇక్కడ సో ఇక్కడ ఋగ్వేదంకి వచ్చేటప్పటికి చిన్న స్టోరీ ఇది.
సో ఆ స్టోరీని బేస్ చేసుకుని మనకి బిట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏంటని చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పర్సన్, సో విశ్వామిత్రుడు. సో ఇతను ఒక ముని. సో తెలిసే ఉంటుంది, మూవీస్ చూసారంటే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర వస్తుంది. మీరు రామాయణానికి సంబంధించిన కంటెంట్ చూసారంటే ఖచ్చితంగా అతని యొక్క ప్రస్తావన అనేది అందులో ఉంటుంది. సో విశ్వామిత్రుడు ఏం చేశారంటే, సో అతని ఇచ్చినటువంటి శాపం, సో ఇక్కడ ఏంటంటే సునస్సేపుని తన సోదరునిగా అంగీకరించినటువంటి విశ్వామిత్రుని యొక్క 50 మంది కుమారులను ఆంధ్ర, పుండ్ర, శబర, పులింద, మూతిబాది వంటి అనార్య జాతులలో కలిసిపోమ్మని అతను శపిస్తాడు. అంటే ఇక్కడ చూడండి, ఆంధ్రులను ఏ విధంగా ఇక్కడ గుర్తించబడారంటే అనార్య జాతులుగా గుర్తించబడ్డారు. సో అంటే ఆర్యులు వేరు, అనార్యులు వేరు అనే ఒక డివైడింగ్ అనేది మనకి ఇక్కడ మొదటిగా ఎక్కడ వచ్చిందంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి అతిరేయ బ్రాహ్మణంలో మనకు వచ్చింది. సో విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి ఒక శాపం వలన తన కుమారులు అనార్యులైనటువంటి ఆంధ్రుల్లో కలిసిపోమని, అంటే ఈ జాతులు ఆంధ్రులు, ఆంధ్ర, పుండ్ర, శబర ఇటువంటి జాతుల్లో కలిసిపోమని శాపం ఇచ్చారు. సో అంటే ఇక్కడ ఒక జాతిగా ప్రస్తావన అనేది వచ్చింది. నెక్స్ట్ సంస్కృతంలో మొదటిసారిగా ఆంధ్ర దీని యొక్క ప్రస్తావన అనేది జరిగింది అక్కడ. సో నెక్స్ట్ మన ఇక్కడ మనుస్మృతి. సో దీని ప్రకారం కారవార స్త్రీకి వైదేహునికి జన్మించినటువంటి నిషాదులు ఆంధ్రులుగా చెప్పబడ్డారు. మనుస్మృతి ప్రకారం వీళ్ళు, సో ఆంధ్రులు ఎవరికి జన్మించిన వారు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. కారవార స్త్రీకి మరియు వైదేహునికి జన్మించినటువంటి సంతానం. సో నెక్స్ట్ వన్ వాత్సాయనుడు. సో తను ఆంధ్రులను ఒక విశిష్ట జాతిగా పేర్కొన్నాడు. అక్కడ. సో నెక్స్ట్ వన్ భాగవత పురాణం ప్రకారం అంధకులనే ఆంధ్రులు అని తెలుపబడ్డారు. సో అంధకులే ఆంధ్రులుగా మారారు అనేది అక్కడ భాగవత పురాణంలో ప్రస్తావించబడింది. సో నెక్స్ట్ వన్ మత్స్య పురాణం ప్రకారం అంధకాసురుని యొక్క సంతతి వారే అంధకులనే ప్రస్తావన ఉంది. అంధకాసురుడు అంటే ఒక అసురుడు, రాక్షసుడు. సో ఇతని యొక్క సంతతి వారే అంధకులు, వీరే ఆంధ్రులుగా మారారు అనేది ఒక స్టోరీ. సో దీని ప్రకారం అంటే ఇక్కడ మత్స్య పురాణం ప్రకారం. సో నెక్స్ట్ వన్ ఆంధ్రులు, పులిందులు, కిరాతకులు హీనజాతుల వారు అని కురుక్షేత్ర యుద్ధంలో వీళ్ళ యొక్క ప్రస్తావన ఉంది. సో కురుక్షేత్ర యుద్ధంలో వీరు ఎలా అంటే కౌరవుల పక్షాన పోరాడారు అని మహాభారతంలో వీరి యొక్క ప్రస్తావన ఉంది. అంటే చూడండి, ఋగ్వేదంలో వీరి యొక్క ప్రస్తావన మరియు మహాభారతం అంటే మనకు తెలిసినటువంటి కొన్ని దగ్గర గ్రంథాల ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టోరీల ద్వారా వీళ్ళు మనం నిజమా అబద్ధమా అనేది మనం చెప్పలేం. కానీ అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే ఒక మహాభారతం నిజంగా జరిగింది, కురుక్షేత్రం అనేది జరిగింది. సో ఈ యుద్ధంలో ఆంధ్రులు అనేవారు కౌరవుల పక్షాన పాండవులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు, యుద్ధం చేశారు. సో దీనికి వచ్చేటప్పటికి మరొకటి కూడా ఉందండి. సో పంచపాండవుల్లో ఒకడైనటువంటి సహదేవుడు పాండ్యులను, ద్రవిడులను, ఉదరులను వీళ్ళతో పాటు ఏంటంటే ఆంధ్రులను ఓడించాడు అని మహాభారతంలో ఉంది. సో అంటే చూడండి, ఇక్కడ కురుక్షేత్రంలో వీరి యొక్క ప్రస్తావన. నెక్స్ట్ కంప్లీట్గా సహదేవుడు వీళ్ళని దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి జాతులను ఓడించాడు అనే ఒక ప్రస్తావన ఉంది. దానిలో ఆంధ్రుల యొక్క ప్రస్తావన కూడా ఉంది. అంటే చూడండి, మహాభారత యుద్ధంలో లేదా మహాభారతంలో వీళ్ళ యొక్క ప్రస్తావన కూడా అక్కడ ఆంధ్రుల యొక్క ప్రస్తావన అనేది ఉంది. సో నెక్స్ట్ వన్ బౌద్ధ మత గ్రంథమైనటువంటి సుత్తినీపాతలో సో అందక జాతి ప్రస్తావన ఉంది. వీరు గోదావరి నదికి ఇరువైపులా ఉన్నటువంటి అలక మరియు ములక అనే దేశాలు ఉన్నాయి. ఇవి అందక జాతి ప్రాంతాలు అని తెలుపబడ్డాయి. అంటే చూడండి, ఇక్కడ జాతి ప్రస్తావన అనేటప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హిందూ మత గ్రంథాలు, అట్ ది సేమ్ టైం ఆ సమయంలో ఉన్నటువంటి మత గ్రంథాలు ఏవైనా ఉంటే వాటి ద్వారా కూడా మనం వీళ్ళ యొక్క ప్రస్తావన తెలుసుకోవచ్చు. సో ఋగ్వేదంలో ఉన్నటువంటి అతిరేయ బ్రాహ్మణం, వాత్సాను యొక్క కామసూత్రాలు వాత్సానుడివి. సో నెక్స్ట్ వన్ మనుస్మృతి ప్రకారం, భాగవత పురాణం ప్రకారం మరియు మత్స్య పురాణం ప్రకారం, మహాభారత యుద్ధం ప్రకారం సో ఆంధ్రుల యొక్క ప్రస్తావన తెలుపబడింది అక్కడ. వీటన్నిటితో పాటు బౌద్ధ మత గ్రంథాలలో కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉంది. ఇదంతా కూడా ఒక జాతిగా ప్రస్తావించబడింది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఆంధ్రదేశ ప్రస్తావన. సో ఆంధ్రదేశ ప్రస్తావన ఎలా ఉందనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, భాగవత పురాణం ప్రకారం బలి యొక్క 6 కుమారుల్లో
తమ పేర్లతో రాజ్యాలను స్థాపించారు. సో వీరిలో ఆంధ్ర అనే పేరుతో ఉన్నటువంటి కుమారుడు ఆంధ్ర రాజ్యాన్ని స్థాపించాడు. సో భాగవత పురాణం ప్రకారం ఇది స్టోరీ అండి, మనం ఫ్యాక్ట్ అవ్వచ్చు లేదా ఆ స్టోరీ ఏదో విధంగా క్రియేట్ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం ఏదైనప్పటికీ సో మనకి కూడా భారతదేశాన్ని ఒక రాజు పరిపాలించారు, అతని పేరు మీదుగా వచ్చింది అనేది కూడా ఒకటి మనకి కథ అనేది ఉంది. సో అది నిజమా అబద్ధం అనేది పక్కన పెట్టండి. కానీ ఇక్కడ ఆంధ్ర అనేది మన ఏపీ హిస్టరీకి వచ్చేటప్పటికి ఈ ఆంధ్ర రాజ్యాన్ని ఎవరు స్థాపించారంటే బలి యొక్క 6 కుమారులు ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతని పేరు ఆంధ్ర, అతని పేరుతో రాజ్యాన్ని తను అక్కడ స్థాపించుకున్నాడు. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి, రామాయణంలో సీత అన్వేషణకు దక్షిణ దిశలో వెతకవలసిన రాజ్యాలలో ఆంధ్ర దీని యొక్క ప్రస్తావన కూడా ఉందండి. చూడండి, రామాయణంలో కూడా ఆంధ్ర దీని యొక్క దేశ ప్రస్తావన ఉంది. అంటే ఏంటి, దక్షిణ పదంలో వెతకవలసినటువంటి రాజ్యాలు ఏమేమి ఉన్నాయని వాళ్ళొక చిన్న లిస్టు తయారు చేసేటప్పుడు దాంట్లో చోళ పాండ్య రాజ్యాలతో పాటు ఆంధ్ర దేశ ప్రస్తావన కూడా అక్కడ ఉంది. సో అంటే ఇక్కడ చూడండి, రామాయణంలో కూడా ఆంధ్ర అనే వర్డ్ ప్రస్తావన అనేది ఉంది. ఏ విధంగా అంటే ఇక్కడ దేశ ప్రస్తావన లేదా రాజ్యంగా అక్కడ గుర్తించబడింది. సో నెక్స్ట్ వన్, అలాగే దీనికోసం మనం మాట్లాడడం, మహాభారతంలో సహదేవుడు దక్షిణ భాగంలో జయించినటువంటి రాజ్యాలలో ఆంధ్రదేశం కూడా ఒకటి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మహాభారతం ప్రకారం ఆంధ్రులు వనవాసి ప్రాంతం వారు, అంటే బనవాసి అంటే మైసూర్. సో ఈ ప్రాంతం వారు నాకు గుర్తించబడ్డారు. అంటే యాక్చువల్గా ప్రజెంట్ ఉన్నటువంటి ఆంధ్ర అనేది ఇది ఒక్క ఈ స్టేటే కాదండి. సో శాతవాహన పరిపాలనా కాలం కంటే ముందు లేదా వాళ్ళ పరిపాలనా కాలంలో ఆంధ్ర అనేది ఒక లార్జ్ కింగ్డమ్. సో ఒక ఎంపైర్ స్టేజ్ వరకు వెళ్ళారు శాతవాహనులు. సో ఆ సమయం లేదా వాళ్ళకంటే ముందు వీళ్ళ యొక్క ప్రస్తావన ఎలా ఉన్నదనేది మనం గుర్తిస్తాం. ఇటువంటి గుర్తించే సందర్భాల్లో ఆంధ్ర ప్రజెంట్ ఉన్నటువంటి ఆంధ్ర బౌండరీకి దాటి కూడా మనం పరిధిని దాటి కూడా కొన్ని బౌండరీస్ని చెప్తూ ఉంటాం. సో అవన్నీ కూడా ఆంధ్ర దేశంగానే మనం ప్రస్తావించాలి. సో మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్ ఓరియంటేషన్లో మాత్రమే అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో నెక్స్ట్ వన్, అధిరేయ బ్రాహ్మణం ప్రకారం ఆంధ్రులు విదర్భకు దక్షిణ భూముల్లో ఉన్నట్లు. సో విదర్భ ఎక్కడ ఉంది, ప్రజెంట్ ఉన్నటువంటి ఏపీ ఎక్కడ ఉంది. సో బట్ ఏంటంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది విదర్భకు దక్షిణంగా ఉన్నటువంటి భూభాగంలో ఉన్నది ఆంధ్రులు. సో లేదా ఆంధ్ర రాజ్యం ఉంది అనే ఒక ప్రస్తావన ఉంది. సో నెక్స్ట్ వన్, ఆంధ్రుల యొక్క నివాసాన్ని తెలియజేసినటువంటి బౌద్ధ జాతక కథ భీమసేన జాతకం. ఈ జాతకం ప్రకారం ఆంధ్రుల యొక్క నివాస స్థలాన్ని వీళ్ళు ప్రస్తావించారు. సో నెక్స్ట్ వన్, ఎక్కడికి వచ్చేటప్పటికి తేలివాహ నదిపై ఉన్నటువంటి ఆంధ్ర నగరి. సో తేలివాహ నదిపై ఉన్నటువంటి ఆంధ్ర నగరిని ప్రస్తావించినటువంటి బౌద్ధ జాతక కథ సిరివాణిజ జాతకం. సో బౌద్ధ జాతక కథలలో కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉంది. ఎందుకు అంటే మీకు బౌద్ధం వచ్చేటప్పుడు దీని గురించి డెప్త్ మనం మాట్లాడదాం. సో గౌతమ బుద్ధుడు అమరావతికి వచ్చేటప్పుడు లేదా తన యొక్క తన కాలం తన చనిపోయిన తర్వాత సో బౌద్ధ మతం అనేది ఆంధ్రలో బాగా విస్తరించేటప్పుడు వాళ్ళకు తెలిసినటువంటి కొన్ని సాహిత్యాల ద్వారా కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. సో దాని ప్రకారంగానే జాతక కథలలో ఆ కాలంలో రచించినటువంటి జాతక కథల్లో ఆంధ్రదేశ ప్రస్తావన కూడా వాడు అక్కడ కలిపి చెప్పడం మొదలుపెట్టారు. సో ఈ విధంగా మనం తెలుసుకున్నటువంటి ఈ 2 జాతక కథల్లో ఇక్కడికి వచ్చేటప్పటికి సిరివాణిజ జాతక కథ ప్రకారం తేలివాహ నదిపై ఉన్నటువంటి ఆంధ్ర నగరాన్ని ప్రస్తావించినటువంటి జాతక కథ ఇది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది యాక్చువల్గా కాంట్రవర్సీ. సో దీనిని మనం ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎలా చదవచ్చు అంటే ఎగ్జాక్ట్గా ఆ పర్సన్ నేమ్ మెన్షన్ చేసేటప్పుడు మాత్రమే అది ఆన్సర్ అండి, రిమైనింగ్ సందర్భాల్లో రాంగ్. సో ఇక్కడ చూడండి, కేపీ జైస్వాల్ ప్రకారం తేలివాహ నది మహానది లేదా మహానదికి ఉపనది అయి ఉండవచ్చు అని అతను అభిప్రాయపడితే, పిసి రాయ్ ప్రకారం ఇది ఏంటంటే కృష్ణానది. తేలివాహ నది అంటే ఏంటంటే కృష్ణానది అని అతను అక్కడ తెలియజేశారు. సో ఇక్కడ బిట్ ఏ విధంగా వస్తుందన్నది ఒకసారి చూద్దాం. జస్ట్ ఈ 3 ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకునే జస్ట్ 3 మాత్రమే చూద్దాం. సో తేలివాహ నదిపై ఆంధ్ర నగరి ఉంది అని ప్రస్తావించినట్టు బౌద్ధ జాతక కథ. సో పిసి రాయ్ ప్రకారం ఆంధ్ర నగరి యొక్క ప్రస్తావన ఉన్నటువంటి తేలివాహ నది అతను అభిప్రాయం ప్రకారం ఏది? సో ఆంధ్రాలో ఏ నదిని తను ప్రస్తావించారంటే అక్కడ కృష్ణా నది. అదేవిధంగా కేపీ జైస్వాల్, సో ఆయన ప్రకారం కూడా ఇటువంటి నదిని అతను ప్రస్తావించారనేది కూడా మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే పర్సన్ నేమ్ను బేస్ చేసుకుని మనం ఆన్సర్ అనేది అక్కడ చెయ్యాలి. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఆంధ్రదేశ ప్రస్తావనకు వచ్చేటప్పుడు మరొకటి, సో ఆంధ్రదేశ ప్రస్తావన ఉన్నటువంటి శాసనాలు. మొదటి శాసనం ఏదంటే ఇక్కడ మనకి మైదువోలు తామ్ర శాసనం. సో దీని యొక్క శాసనకర్త ఎవరంటే శివస్కంద వర్మ.
సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ శాసనంలో ఆంధ్ర పదానికి రాజధానిగా ధనకటకాన్ని లేదా ధాన్య కటకం అని అక్కడ పేర్కొన్నారు. మొదటిసారిగా ఆంధ్రదేశ ప్రస్తావన అనేది ఇక్కడ మనకి మైదువోలు శాసనంలో పేర్కొనబడింది. సో నెక్స్ట్ వన్, 7వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ సో తన గ్రంథమైనటువంటి సియూకిలో ఆంధ్రదేశ ప్రస్తావన అనేది ఉంది. సో ఏంటని ప్రస్తావించారు? గోదావరి కృష్ణా నదుల మధ్య గల తీరాంధ్ర దేశాన్ని అంతోలో అనే ఒక వర్డ్తో అతను పేర్కొన్నారు. సో ఈ అంత్లో అనేది ఆంధ్ర అయి ఉండవచ్చు అక్కడ. సో నెక్స్ట్ వన్, ఈ ప్రాంతానికి పింకీలో అనేది రాజధానిగా తను పేర్కొన్నారు. ఏంటి అంటే అది మనం సింపుల్గా మన యొక్క వర్డ్స్ వాళ్ళకి ప్రొనౌన్స్ చేయడం రాకపోవడం వలన వాళ్ళకి తెలిసిన రీతిలో ఆ వర్డ్స్ని కన్వర్ట్ చేస్తూ వాళ్ళ బుక్స్లో వాళ్ళు పెట్టుకుని ఉండొచ్చు. సో దాని ప్రకారం ఆ బుక్లో ఉన్నటువంటి పదాలు ఇవి. సో ఇవన్నీ తను తెలిపినటువంటి కొన్ని జియోగ్రాఫికల్ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని చెప్పేటప్పుడు ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న జియోగ్రఫీకి అప్పుడు అతను తన గ్రంథంలో తెలిపినటువంటి కొన్ని జియోగ్రాఫికల్ ఇండికేటర్స్కి సరిపడుతున్నాయి. సో అందుకు అప్పట్లో అతను చెప్పింది ప్రస్తుతం ఉన్నవి ఈక్వల్ అని చెప్పచ్చు మనకి. సో దాని ప్రకారం కృష్ణా గోదావరి నదుల మధ్యగల తీరాంధ్ర ప్రాంతం ఏముంటుంది దీని మధ్య? ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం. దీనికి అతను పెట్టుకున్న పేరు అంతోలో. సో ఇదే ఆంధ్ర అయి ఉండవచ్చు. సో నెక్స్ట్ వన్, కృష్ణా తీరానికి ఉన్నటువంటి ధాన్య కటకమును ఇతనేంటంటే ఇక్కడ చూడండి వర్డ్ కా అంటే వర్డ్ ప్రొనౌన్సియేషన్ ముక్కలు చేశారు వాళ్ళు. యాక్చువల్గా ఇక్కడ జియోగ్రాఫికల్ ఇండికేటర్స్ అనేది మనకి ఒక్క దీంట్లోనే కాదండి, మీరు రామాయణ మహాభారత గ్రంథాలు చదివేటప్పుడు కూడా అక్కడ కూడా ఉంటాయి. రాముడు ఎక్కడెక్కడో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చి అక్కడి నుంచి శ్రీలంకకు వెళ్ళేటప్పుడు వాల్మీకి రామాయణంలో ప్రతిదాన్ని కూడా ఒక జియోగ్రాఫికల్గా ఐడెంటిఫికేషన్తో ఇండికేట్ చేస్తూ తీసుకుని వచ్చారు. సో తను వస్తుండేటప్పుడు ఒక నది వచ్చింది, దాన్ని దాటారు, తను చివరికి వెళ్ళారు, శ్రీలంక దగ్గరికి వెళ్ళారు అనేది ఒక ఆర్డర్ ప్రకారం చెప్పారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా జియోగ్రాఫికల్ ఇండికేటర్స్ని గ్రంథస్థం చేయడం అప్పట్లో వాళ్ళకి అలవాటు. సో అది మనం ఇప్పుడు ఉన్నటువంటి లొకేషన్తో కంపేర్ చేసేటప్పుడు ఈక్వల్ అవుతుంది. సో ఈక్వల్ అవుతున్నప్పుడు అప్పట్లో వాళ్ళు చెప్పినటువంటిది ఇప్పుడు ఉన్నది ఒకటే అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి బృహత్ సంహిత. సో దీని ప్రకారం వరాహమిహిరుడు తన బృహత్ సంహితలో ఆంధ్రదేశ ప్రస్తావనను ప్రస్తావించాడు. సో దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే విదర్భ విదేహ చేతి దేశాలకు దక్షిణాన ఆంధ్రదేశం ఉంది అని తన గ్రంథంలో తెలియజేశారు. సో నెక్స్ట్ వన్, సంగం సాహిత్యం అనేది తమిళ సాహిత్యం అండి, అత్యంత ప్రాచీనమైనది. సో ఈ సాహిత్యంలో ఆంధ్రం వడగర్లుగా వీళ్ళు పేర్కొన్నారు. సో వడగర్లు అంటే ఏమంటే ఇక్కడ ఉత్తరాది వారు అని అర్థం. తమిళ వారికి అంటే తమిళనాడులో ఉండే వాళ్ళకి ఉత్తరాన ఉన్నటువంటి వ్యక్తులు అని అర్థం. సో వాళ్ళకి ఉత్తరాన ఎవరు ఉంటారంటే ఆంధ్రులే, ఆంధ్రదేశమే ఉంది వాళ్ళకి. సో తమిళాలకు ఉత్తరాన ఉన్నటువంటి ఆంధ్రులను వడగర్లుగా వీళ్ళు పిలిచేవారు. దాని అర్థం ఏంటంటే ఉత్తరాది వారుని. సో ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి గ్రంథం. సో దండి రచించినటువంటి దశకుమార చరిత్రలో వెంగిని ఆంధ్ర నగరిగా లేదా ఆంధ్ర నగరంగా అతను పేర్కొన్నారు. అక్కడ వెంగిని ఆంధ్ర నగరంగా పేర్కొన్నారు. ఇలాంటివి డైరెక్ట్గా వచ్చే బిట్స్ అండి. ఖచ్చితంగా ఆంధ్ర అని ఒక వర్డ్ పైన ఖచ్చితంగా ఒక బిట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అందుకే దేన్ని ఏ పాయింట్ కూడా మిస్ చేయకుండా నోట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, తొలి పల్లవులు. సో మనం చదువుకునే కదా ముందు పల్లవులు అంటే ఏన్షియంట్ టైంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రకారం ప్రాకృతిక శాసనాలలో ఆంధ్ర పదం అనే పేరుతో ఆంధ్రదేశాన్ని వాళ్ళు ప్రస్తావించారు. తొలి పల్లవుల కాలంలో ఆంధ్ర యొక్క ప్రస్తావన ఉంది. అంటే పరిపాలనా కాలంలో కూడా వాళ్ళకి బౌండరీగా లేదా వాళ్ళకి ఒక దిశలో ఆంధ్రదేశం లేదా ఆంధ్రులు ఉన్నారు అని వాళ్ళు అక్కడ ప్రస్తావించారు. సో ఇది మనకి ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి ప్రస్తావన. సో లాస్ట్ వన్, ఆంధ్ర పదమును ఒక భాషగా ప్రస్తావించినటువంటి సందర్భం. సో ఇందులో మనకి ముఖ్యమైనటువంటిది నన్నయ్యకి సంబంధించింది. అట్ ది సేమ్ టైం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, భరతుని యొక్క నాట్యశాస్త్రం ప్రకారం ఆంధ్ర భాష ప్రస్తావన ఉంది. సో దీనిలో ఈ నాటకంలో లేదా ఇతను రచించినటువంటి ఈ శాస్త్రం ప్రకారం ఉపయోగించినటువంటి భాషలలో 7 భాషలు ఉన్నాయి. అందులో ఆంధ్ర ఒకటి అని అతను తెలియజేశారు. అక్కడ అంటే ఉపయోగించినటువంటి భాషల్లో 7 భాషలు ఉన్నాయి, అందులో ఆంధ్ర అనేది ఒకటి. అంటే ఇక్కడ భాష పరంగా ఉపయోగించబడింది. సో నెక్స్ట్ వన్, ఆంధ్ర పదం భాషగా ప్రస్తావించబడినటువంటి మొదటి శాసనం ఏదంటే నందంపూడి శాసనం. సో దీన్ని ఇక్కడ రచించింది ఎవరంటే నన్నయ్య భట్టు. సో ఈ శాసనం ప్రకారం ఏంటంటే ఇక్కడ ఆంధ్ర అనేది ఒక భాషగా ప్రస్తావించబడింది. సో ఓవరాల్గా
ఇది ఫ్రెండ్స్ అక్కడ ఆంధ్ర అనేది ఒక శబ్దం అనేది జాతిగా, దేశంగా మరియు భాషగా ఏ విధంగా మార్పు చెందింది అనేది ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. సో ఈ మెటీరియల్ని రెడీ చేయడానికి నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ఫ్రెండ్స్. సో మీకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేది నా థాట్. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో నేను లైవ్కి వచ్చేటప్పుడు నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సో ఏమైనా కొత్త అప్డేట్స్ ఉంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.